అధ్యాయం 5 కర్మ సన్యాస యోగము. ఇక్కడ అర్జునుడు ప్రశ్నిస్తాడు. సన్యాసం, పనులు మానేయడం మంచిదా? లేక కర్మ చేయడం మంచిదా? శ్రీకృష్ణుడి సమాధానం. సన్యాసం అంటే పనులను పూర్తిగా మానేయడం కాదు. స్వార్థం లేకుండా, ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం, అదే నిజమైన సన్యాసం. కర్మను సరైన భావంతో చేసేవాడికి శాంతి, విముక్తి, దేవుని అనుగ్రహం లభిస్తాయి. తెలివైనవాడు కర్మను కాదు, అహంకారం మరియు ఫలాసక్తిని వదులుతాడు. సారాంశం: సన్యాసం అంటే కర్మను వదలడం కాదు, ఫలంపై ఆసక్తిని వదలడం. అలా ఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తే అదే యోగం, అదే విముక్తికి మార్గం. శ్లోకము 1. అర్జున ఉవాచ. సన్యాసం కర్మయోశ్చేవ శ్రేయసీతి నిశ్చయం. తయోస్తు కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. పనులు మానేయడం మంచిదా? లేదా పనులు చేస్తూ యోగంలో ఉండటం మంచిదా? దీనిమీద స్పష్టంగా చెప్పండి. ఇద్దరిలో ఏది ఉత్తమమైందో నాకు చెప్పండి. శ్లోకము 2. శ్రీ భగవానువాచ. సన్యాసః కర్మయోశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. రెండు మార్గాలు మంచి మార్గాలే. కానీ సాధారణంగా పనులు చేస్తూ ధ్యానం, యోగాల్లో ఉండడం అది సులభం, మంచి ఫలితమిస్తుంది. పనులు మానేయడం అవసరం లేదు. మనసులో మాత్రమే సన్యాసం ఉండాలి. శ్లోకము 3. జ్ఞేయః స నిత్యసన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఎవరైనా ఎవరిపట్ల ద్వేషం లేకుండా, ఏదైనా కోరిక లేకుండా జీవించేవాడు అతనే నిజమైన సన్యాసి. ఎందుకంటే ద్వేషం అంటే కోరికలు లేని మనసు. ఒత్తిడులు, విరుద్ధ పరిస్థితులు, ద్వంద్వాలు పైకి ఎదుగుతుంది. అప్పుడు అతను త్వరగా బంధనాల నుండి విముక్తిని పొందుతాడు. శ్లోకము 4. సాంఖ్యయోగో పృథగ్ బాలాః ప్రవదంతిన పండితాః ఏకమప్యాస్థితః సమ్యగు భయోర్విందతే ఫలం. సంఖ్య అంటే జ్ఞానమార్గం మరియు యోగం అంటే కర్మయోగం. ఇవి వేర్వేరు అని తెలిసినట్టు చెప్పేది అవివేకులు. ఎవరైనా ఈ రెండింటిలో ఏదో ఒక మార్గాన్ని సరిగ్గా అనుసరిస్తే రెండింటి ఫలితాన్ని పొందగలడు.